ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ లోకములో చాలా మంది నేను దారి తప్పిపోయాను, నా జీవితం నాశనం అయిపోయింది, దేవుడు నన్ను చూడటం లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ఈ వాక్యము మనకు ఒక మహాసత్యాన్ని ప్రకటిస్తుంది. మనము దేవునిని వెతకకపోయినా దేవుడే మనలను వెతకడానికి వచ్చాడు. మన పాపాలలో, మన తప్పిదాలలో, మన ఓటముల్లో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు మనల్ని విడిచిపెట్టలేదు. ప్రియులారా, మనిషి కుమారుడు వచ్చెను అంటే ఆయన సింహాసనము విడిచిపెట్టి మన స్థితిలోనికి వచ్చాడు. నశించిన వారిని తీర్పు చేయడానికి కాదు కాని, వెతకడానికి, శిక్షించడానికి కాదు కాని, రక్షించడానికి. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు అదే హృదయముతో మన జీవితంలోనికి రావాలని ఆశ కలిగి ఉన్నాడు. మనమెంత దూరముగా ఉన్నామనిపించినా ఆయన వెతుకుతూనే ఉన్నాడు. ఈ వాక్యములో మనకొక ఆశ ఉంది, కొత్త ఆరంభానికి పిలుపు ఉంది, రక్షణ యొక్క శుభవార్త ఉంది. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో మనము ఓపికతో, వినయముతో ఆలకిస్తాం. ప్రియులారా, మీకు ప్రభు రక్షణ కలగజేయాలని యేసుక్రీస్తు ఈ లోకమునకు దిగివచ్చాడు. మన పాపములను తొలగించి అపరిమితముగా ఆశీర్వాదాలనిచ్చే అద్భుతమైన దేవునిని మనము కలిగి ఉన్నాం. ఆశీర్వాదాలు లేని వారి జీవితాలు పాపములో కూరుకుపోయి నాశనము వైపు వెళ్ళుచున్న జీవితాలను దేవుడు వెతికి వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు అనేక కుటుంబాలు సంతోష సమాధానములు లేక కొట్టుమిట్టాడటము మనము చూస్తూ ఉన్నాం. కుటుంబాలలో వర్గాలు ఏర్పడటము సర్వసాధారణమైపోయింది. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరములను, వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అని యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో చెప్పబడి ఉన్నది. ఒకరి పట్ల మరొకరు ప్రేమను వ్యక్తపరచకపోవడము, పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగా అపవిత్రమైన జీవన విధానము వలన ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి. పరిశుద్ధ లేఖన భాగములో జక్కయ్య అనే వ్యక్తి గురించి మనము చదివినట్లయితే, అతడు యేసు ప్రభువును వెతికినప్పుడు అతని హృదయ అంతరంగములో ఏమున్నదో ఆయనకు తెలుసు. యేసు అతని ఇంటికి వెళ్ళి, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని సెలవిచ్చాడు. జక్కయ్య కుటుంబానికి రక్షణ ఆనందాన్ని ఇచ్చి తన పాపాన్ని కడిగి శుద్ధినిగా చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ కుటుంబానికి కూడా రక్షణ ఆనందాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దివ్య రక్షణ విలువను జక్కయ్య గ్రహించినందువలననే అతడు ప్రభువును వెతికాడు. అందుకే ప్రభు అతనికి, అతని కుటుంబ సభ్యులకు రక్షణ ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు ఈ ప్రేమను పొందలేకపోతే మరియు కోల్పోతే, జక్కయ్యల ప్రభువును వెతికి దాని ఆనందములో పాలు పొందండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసుకొనిన ఎడల ఎలాగూ తప్పించుకుందమో అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా, వినిన వారి చేతను మనకు దృఢపరచబడను అని హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడి ఉన్న ప్రకారము
దేవుడిచ్చే రక్షణను ఒకనాటికి కూడా త్రోసివేయకుండా కాపాడుకొని జక్కయ్యవలే రక్షణ ఆనందాన్ని అనుభవించండి. అందుకున్న తానియేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతానీయేలు ఆయననడగగా, యేసు, ఫిలిప్పో, నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను అని యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనములో వ్రాయబడి ఉన్న ప్రకారము, నతానీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములను చూతువని అతనితో చెప్పెను. యేసు మీ మృతమైన పరిస్థితుల నుండి మిమ్మల్ని పైకి లేపి దానిపై నడిచేలా చేస్తాడు. మీరు ఆయనకు విలువైనవారు. అవును ప్రియులారా, ఆయన కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మరిచిపోవద్దని ప్రార్థన పూర్వకముగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక గ్రామంలో కిరణ్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతడు చిన్ననాటి నుంచే మంచి పిల్లవాడు. కాని కాలము మార్పు, స్నేహితుల ప్రభావం వల్ల అతడు చెడు సహవాసాలకు, చెడు అలవాట్లకు బానిసయ్యాడు. చదువును వదిలేశాడు. ఇంటివారిని పట్టించుకోవడం మానేశాడు. చివరికి తను నివసిస్తున్న గ్రామమును, తల్లిదండ్రులను వదిలి పట్టణానికి వెళ్ళిపోయాడు. గ్రామంలోని వాళ్ళు కిరణ్ పూర్తిగా నశించిపోయాడు, అతనితో ఇక ఏమి చేయలేము అని అనుకోవడం మొదలుపెట్టారు. కాని రే సహోదరి, సహోదరుడా, కిరణ్ తల్లిదండ్రులు మాత్రం అలా అనుకోలేదు. ప్రతిరోజు ఉదయం కిరణ్ కోసము ప్రార్థన చేసేవారు. నా కొడుకు ఎక్కడున్నా సరే వాడిని వెతికి తిరిగి మా యొద్దకు తీసుకొచ్చే రోజు వస్తుందని వారు నమ్మకము కలిగి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఒకరోజు కిరణ్ పట్టణంలో కష్టాల్లో పడిపోయాడు. పని పోయింది, డబ్బులు లేవు, ఒంటరితనము అతన్ని కమ్మేసింది. ఒక రాత్రి అతడు చాలా బాధతో కూర్చొని ఉండగా ఒక వృద్ధుడు అతని దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడాడు. అతని మాటల్లో ప్రేమ కనపడింది, ఆశ కనపడింది. ఆ వృద్ధుడు చెప్పాడు, బాబూ, నువ్వు నశించిపోయావని అనుకుంటున్నావా? కాని నిన్ను వెతుకుతున్నవాడు ఒకడున్నాడు. నువ్వు తిరిగి రావాలని చూస్తున్న వాళ్ళు నీ కొరకు ఉన్నారు. వాళ్ళే నీ తల్లిదండ్రులు అని చెప్పాడు. ఆ మాటలు కిరణ్ హృదయాన్ని తాకాయి. వెంటనే కిరణ్ అతని గ్రామానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి చేరుకున్న వెంటనే తండ్రి అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకున్నాడు. కోపము లేదు, శిక్ష లేదు, కేవలము తండ్రి ప్రేమ మాత్రమే కనబడింది. అప్పుడు కిరణ్కి అర్థమైంది, తాను నశించిన స్థితిలో ఉన్నప్పటికీ తనను వెతికి తిరిగి రక్షించినది తన తండ్రి ప్రేమేనని. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము ఎంత దూరముగా వెళ్ళినా నశించిన స్థితిలో ఉన్నప్పటికీ మనలను వెతికి రక్షించుటకే యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన ప్రేమ ఎప్పటికీ మనలను విడిచిపెట్టదు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ కుటుంబంలో కోల్పోయిన సంతోషాన్ని మరలా నింపవలనని దేవుడు ఈరోజు మీ పట్ల కోరుకుంటున్నాడు. ఈరోజు కూడా దేవుడు తన ప్రేమపూర్వకమైన కళ్ళతో మిమ్మల్ని చూస్తున్నాడు. మీ జీవిత అవసరాలన్నిటిని గురించి ఆయనకు తెలుసు. మీ జీవితంలోని ప్రతి హృదయ కోరికలను తీర్చే యేసు మీ అవసరతలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఈరోజు మీకు నిస్సహాయముగా అనిపిస్తే మీరు యేసు ప్రేమగల హస్తము మీకు తోడుగా ఉన్నదని గుర్తుంచుకోండి. వాక్యము సెలవిచ్చినట్లుగా నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అని యేసు ప్రభు
ప్రేమ బంధాలతో మనలను ఆకర్షించుకొని ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితమంతా ఆయన చేతిలోకి అప్పగించినట్లయితే రక్షణ యొక్క ఆనందాన్ని ఇప్పుడు పొందుకుంటారు. తద్వారా మీరు లోకంలో శ్రమల ద్వారా నశించిపోయే మీ ఆత్మలను మరలా రక్షించి తన జీవితాన్ని, తన జీవాన్ని మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ క్షణములో మీ హృదయముతో నిజముగా మీరు మాట్లాడుకోండి. మీరు బయటికి నవ్వుతూ ఉన్నప్పటికీ లోపల మాత్రము నలిగిన స్థితిలో ఉన్నారా? ప్రజల మధ్య ఉన్న దేవుని నుండి దూరముగా ఉన్నానని అనిపిస్తుందా? అయితే ఈరోజు దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని. అంటే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు నశించిపోయారని దేవుడు అనుకోవడం లేదు. మీరు ఓడిపోయారని ఆయన తీర్పు చెప్పడం లేదు. మీరు దారి తప్పిన చోటికే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మీ కన్నీటి లోయలోకే ఆయన నడుచుకుంటూ వచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని వెతుకుతున్నాడు. నన్ను విడిచిపెట్టు అని కాదు, నా దగ్గరకు రా అని ఆయన ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ జీవితము భారముగా అనిపిస్తే, పాప భారము మనసును నలిపేస్తుంటే, ఆశలన్నీ చచ్చిపోయినట్లుగా అనిపిస్తే, ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదే సమయము, ఇదే క్షణము మీరున్న స్థలములోనే మోకరించండి. ఇది మనుషుల కోసము కాదు, కాని దేవుని కోసము. ఆయన పాద సన్నిధికి రావడం అంటే పరిపూర్ణులమని ప్రకటించడము కాదు, కాని విరిగిన హృదయముతో యేసు క్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి రావడమే. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు ఇలా అంటున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నువ్వు నశించలేదు, నేను నిన్ను వెతికి పట్టుకున్నానని. నీ గతాన్ని నేను మర్చిపోతాను, నీ భవిష్యత్తును నేను మార్చుతానని. రండి ప్రియ సహోదరి, సహోదరుడా, విరిగిన హృదయముతో ఆయన పాద సన్నిధిలో మోకరించండి. ఖాళీ చేతులతో రండి. ఆయన ప్రేమ మిమ్మల్ని ఆలింగనము చేసుకుంటుంది. ఈ క్షణములో పవిత్రాత్మ మీ హృదయాన్ని తాకుతున్నట్లయితే ఈ పిలుపును నిర్లక్ష్యము చేయకండి. యేసు క్రీస్తు ప్రభు మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో జీవాక్యము వింటున్న మీరు ఆయన పిలుపుకు లోబడి మీ హృదయాన్ని ఆయన కప్పచెప్పి మీ హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చి ఆయన వైపు చూసినట్లయితే సకల ఆశీర్వాదాల చేత మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని ప్రేమతో మీ వైపు చూస్తున్నాడు. కాబట్టి ఆ సకల ఆశీర్వాదాలు పొందుకునేటటువంటి కృప మనము పొందుకునేలాగున అట్టి రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకున్నట్టుకు ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థితిలో, అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడా, సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, అద్భుతమైన రీతిగా ఈరోజు మీ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనుచున్నాం. అయా, నశించిపోయే దానిని వెదక వచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, నీవు మమ్మును ప్రేమించి మమ్మును రక్షించడానికి ఆ శిలువనెక్కి నీ ప్రాణాన్ని త్యాగము చేసిన గొప్ప తండ్రి, నీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, మేము మా కళ్ళతో నిన్ను చూచుటకు సహాయం చేయము. దేవా, మమ్మలను నీతిమంతులనుగా మార్చండి. నశించుచున్న మా ఆత్మలను ఈరోజే రక్షించి నీ యొక్క రక్షణ ఆనందమును మాకు అనుగ్రహించండి. ప్రభువా, మాకు కలుగు అనేక ఆపదల నుండి మమ్మను తప్పించి నీ రక్షణ ఆనందపు బావులలో ఉన్న నీళ్లను మేము చేదుకొనున్నట్లుగా మాకు కృపను దయచేయము. అయ్యా, నశించిపోయే మా కుటుంబ సభ్యులను నీ ప్రేమగల బంధములతో నీలోనికి ఆకర్షించుకొనుము. అయ్యా, నీవు ఈరోజు మాకు అనుగ్రహించిన నీ దివ్య ప్రేమ, సంతోష సమాధానముల కోసము నీకు కృతజ్ఞతలను చెల్లించుకొనుచున్నాం.
దేవా, మేమెల్లప్పుడూ నీలో జీవించుటకు కృపను అనుగ్రహించి ఆత్మీయ మరి శారీరక ఆశీర్వాదములను మాకును మరియు మా కుటుంబ సభ్యులకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోనండి. వినూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించండి. ఆ రీతిగానే ప్రభువా, ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి కుటుంబముతో మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతి బిడ్డను ముట్టండి, సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ సమయంలో నీ పాద సన్నిధిలోనికి అయ్యా చిన్నారి బిడ్డ నవీన సత్యను, సహోదరుడు దయారత్నం మల్లికార్జున స్వామి, సహోదరి జ్యోతి, సహోదరి పద్మను మీ పాద సన్నిధికి తీసుకుని వస్తూ ఉన్నాం. అయ్యా, వారు వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు. నీవు మహావైద్యుడవు అయ్యా, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అయ్యా, వారి శరీరంలో ఉన్న ప్రతి కణమును నీవే తాకి క్యాన్సర్ అనే వ్యాధిని పూర్తిగా తొలగించి పూర్తి స్వస్థతను, నూతన బలమును దయచేయమని వేడుకొనిచున్నాం. అలాగే ప్రభువా, సహోదరుడు రాంబాబు కొరకును, శివకృష్ణ కొరకును, రాజశేఖర్ కొరకును మరియు సహోదరి గుణసుందరమ్మ కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలు పక్షవాతము చేత బాధపడుతున్నారు. నా తండ్రి, మీ పరిశుద్ధ నామములో అయ్యా ఆ బంధకములన్నీ విరిగిపోవునుగాక. చలనము లేని అవయవములు తిరిగి కదులునుగాక. నరములు, కండరములు, మెదడులో కార్యములు పరిపూర్ణముగా సరిచేయబడునుగాక. వారు నడవగల శక్తిని, మాటలాడగల బలమును, సాధారణ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. ప్రభువా, శరీర స్వస్థతతో పాటు మనసులకు శాంతిని, హృదయములకు ధైర్యమును, కుటుంబ సభ్యులకు ఆశను, విశ్వాసమును అనుగ్రహించుము. వైద్యులను నీవే జ్ఞానముతో నడిపించండి. చికిత్సల ద్వారా కూడా నీ స్వస్థత కార్యము జరగనీయమని వేడుకొంచున్నాం. అయ్యా, నీ గాయముల చేత మాకు స్వస్థత కలిగింది అనే నీ వాగ్దానమును మేము నమ్ముచున్నాం. ప్రభువా, ఈ నీ ప్రియులందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా, బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మీరే స్వస్థపరచమని వేడుకొనిచున్నాం. ఆ రీతిగానే ప్రభువా, ఈ సమయంలో కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి వివిధ దేశాలలో పనిచేస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ నీ దయగల చేతులకు అప్పగిస్తున్నాను. అయా, వారు పనిచేసే కార్యాలయములలో, కంపెనీలలో, గృహాలలో అధికారుల దృష్టిలో వారికి కృప కలుగునట్లు చేయము. వారి మీద ప్రేమ, గౌరవము అర్థము చేసుకునే మనసు వారి అధికారులకు, మేనేజర్లకు కలుగజేయండి. అన్యాయము, ఒత్తిడి, అవమానము, భయము వారి జీవితాల్లోనికి రాకుండా కాపాడుము. ప్రభువా, వారి పనిలో జ్ఞానమును, నైపుణ్యమును, సమయానికి జీతము, స్థిరమైన ఉద్యోగము, ప్రమోషన్లు మరియు మంచి పేరు దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రభువా, వారు విదేశాలలో ఉన్నప్పుడు వచ్చే ఒంటరితనము, మనోభారము, ఇంటి దూరపు వేదన నుండి వారిని ఆదరించుము. నీ శాంతితో వారి హృదయాలను నింపండి. అలాగే తండ్రి, ఇక్కడ స్వదేశంలో ఉన్న వారి భార్యలు, భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులను నీ కాపుదలలో ఉంచండి. వారి కుటుంబాలలో ఐక్యత, ప్రేమ, సమాధానము నిలిచి ఉండినట్లు చేయము. అయా, పిల్లల చదువులు, ఆరోగ్యము, భవిష్యత్తును నీవే నడిపించమని వేడుకొంచున్నాం. ప్రభువా, దూరములో ఉన్న హృదయాలలో దగ్గరగా ఉండే కృపను దయచేయండి. వారు సంపాదించింది ఆశీర్వాదకరముగా మారి కుటుంబాలకు ఆనందమును, సమృద్ధిని తెచ్చినట్లు చేయము. ప్రతి ప్రయాణములో, ప్రతి పని దినములో వారికి దేవదూతల కాపుదల కలగజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. దేవ, ఈరోజు బిడ్డలు అయ్యా ఆశ కలిగి ఈ వాక్యాన్ని వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచుండగా వారి ప్రతి న్యాయమైన కోరికను మీరు ఆలకించి అంగీకరించి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు
సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు. మీ జీవితాల్లో గాని మీ కుటుంబాల్లో గాని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు. మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి. నా వాట్సాప్ నంబర్ 84563760 8465037607. మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల కలిగించునుగాక. దేవుని కృప మీకు తోడయుండునుగాక.